18 అధ్యాయాల భగవద్గీత కేవలం ఒకే ఒక మహావాక్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంది. అదే తత్వమసి అనేటువంటి మహావాక్యం. తత్వమసి అంటే అది నీవు అయి ఉన్నావు, నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు, కానీ నీ అజ్ఞానం వల్ల తెలియడం లేదు, అందువల్ల తెలుసుకోవడం మాత్రమే నువ్వు చేయాల్సింది అని చెప్పే మహావాక్యాన్నే తత్వమసి అంటాం. అయితే ఈ సంగతి మనకు తెలిసినప్పటికీ ఇంకా ఎందుకు మనకది అవగతం కావడం లేదు అంటే, ఇందుకు 2 సమస్యలున్నాయి. ఒక 2 లోపాలున్నాయి మన దగ్గర. ఈ 2 లోపాలు ఏమిటంటే, చాలామంది పొరపాటున నేనెవరోనని తెలుసుకోవడానికి బదులు నేరుగా పరమాత్మ ఎవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఆ ముక్తి తేలిగ్గా దొరకడం సాధ్యం కాదు. ఆ పొరపాటు మనం ఇప్పుడు చేయడం లేదు. రెండో లోపం ఏమిటంటే, నేనెవరని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈ శరీరమే నేను, ఈ మనసే నేను అని పొరపాటు పడ్డాం. ఇప్పుడు ఆ పొరపాటు కూడా మనం చేయడం లేదు. ఈ శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు, కానీ నిజమైన నేను అనేది ఇంకా నాకు తెలియలేదు. ఆ నేను కాందాన్ని, ఆత్మ కాందాన్ని తోసేస్తే, నేతి నేతి అని తోసేస్తే తెలుస్తుందని చెప్పి అర్థమవుతుంది అని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 పొరపాట్లు కాకుండా మన యొక్క నిజ స్వరూపం మనకు వెంటనే కనపడకపోవడానికి ఒక 2 సమస్యలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒక సమస్య తదాత్మత. ఏదైనా ఒక వాహనం నడిపేటప్పుడు మన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలను పక్కన పెట్టి ఆ వాహనం యొక్క సూక్ష్మ స్థూల కారణ శరీరాలే మన శరీరం అని నడుపుకున్నప్పుడు మాత్రమే ఆ వాహనాన్ని సురక్షితంగా మనం నడపడానికి సాధ్యమవుతుంది. దీనే తదాత్మత అంటారు. కానీ ఆ వాహనం నడిపే వ్యక్తి వాహనం నడపడం అయిపోయిన తర్వాత కిందకి దిగిపోతాడు. దిగిపోయిన తర్వాత ఈ వాహనం నేను అనుకోడు, ఈ వాహనం నాది అనుకుంటాడు. మనం ఎందుకు అట్లా అనుకోలేకపోతున్నాము అంటే, మనం ఎప్పుడు ఈ వాహనం దిగలేదు. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అనేటువంటి ఈ వాహనంలోనే నిరంతరం మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం ఈ స్థూల శరీరం నుంచి కిందకి దిగలేదు కాబట్టే మనకు మనం వేరు, మన శరీరం వేరు అన్న సంగతి అనుభవంలోకి రావడం లేదు. ఇది అనుభవంలోకి రావాలనుకున్నట్లయితే కాసేపు తాత్కాలికంగా ఈ శరీరాన్ని నుంచి కిందకి దిగాల్సి ఉంటుంది. దాన్నే సమాధి స్థితి అని చెప్పి అంటాం. ఈ సమాధి స్థితి ఎట్లా చేరాలన్నది పతంజలి మహర్షి చాలా బాగా మనకు వర్ణించి చెప్పినాడు. అది అష్టాంగ యోగ మార్గము అంటాం. యోగం అంటే ఆత్మ పరమాత్మల యొక్క సంయోగానికి దారి తీసేది అని చెప్పేస్తాం. ఇవి 8 అంగాలు మాత్రమే కానీ 8 సోపానాలు కాదు కాబట్టి దీన్ని ఒక వరుస క్రమంలో అనుసరించాల్సిన అవసరం లేదు. కొంచెం ముందు వెనకైనా కూడా పర్వాలేదు అని కూడా మనం తెలుసుకున్నాం. కానీ అన్నిటినీ తెలుసుకొని ఎక్కడెక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ 8 అంగాలు మనకు తెలుసు. మనం నిన్ననే వీటిని పరిశీలించినాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటివి. వీటిని వరుసగా అనుసరించాల్సిన అవసరం లేదు కాబట్టి మనం మొట్టమొదటినే ప్రాణాయామం దగ్గర మొదలుపెట్టినాం. ఆరు బయట నిలబడి ఈ 3 రకాలైనటువంటి ప్రాణాయామాలు, సుఖ ప్రాణాయామం, విభాగ ప్రాణాయామం, భస్తిక ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు ఆసనం దగ్గరికి పోవాలి. అంటే ఒక రూమ్లోకి ప్రవేశించి ఏదైనా ఒక నిర్ణీతమైన ప్రదేశం, వీలైనంత వరకు ఒకే చోట ఒకే టైము, వీలైనంత వరకు ఉత్తరం కానీ తూర్పు కానీ ముఖం చేసి సుఖంగా కాసేపు కూర్చోవడం. అయితే ఈ సుఖం ఎట్లా ఉండాలి అంటే, మన వెన్నెముకని తలని నిటారుగా చాలాసేపు శ్రమ లేకుండా ఉంచడానికి వీలుగా ఉండేటట్లుగా ఏదైనా ఒక ఆసనమైనా పర్వాలేదు, పద్మాసనం, అర్ధ పద్మాసనం, వజ్రాసనం లాంటివి, లేదా బాగా స్ట్రైట్ బ్యాక్డ్ చైర్లో అయినా సరే కూర్చొని దీన్ని ప్రారంభం చేస్తాం. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ప్రత్యాహారం.
ప్రత్యాహారం అంటే మనస్సును అంతర్ముఖం చేయడం అని చెప్పి అర్థం. కానీ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. పరమాత్మ బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. నేను ఆయన స్వరూపమే కదా! నా స్వరూపాన్ని నేను చూసుకోవడానికి లోపలే ప్రయత్నం చేయాలా? బయట ఎందుకు ప్రయత్నం చేయకూడదు? బయట చూడొచ్చు కదా! అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఆ రకమైన ప్రాక్టీస్ త్రాటకం లాంటివి చేస్తుంటారు కూడా. కానీ లలితా సహస్రనామాల్లో ఒక చాలా ముఖ్యమైనటువంటి నామం ఒకటుంది. అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనేది. నువ్వు పరమాత్మ బయట లోపల ఉండినప్పటికీ బయట పట్టుకోవడానికి ప్రయత్నిస్తే బహిర్ముఖ సుదుర్లభ, అత్యంత దుర్లభం, నీకు దొరకనే దొరకడు అని చెప్పి చెప్తుంది. అదే ప్రయత్నాన్ని నువ్వు అంతర్ముఖమై చేసినట్లయితే అంతర్ముఖ సమారాధ్య, తేలిగ్గా పట్టుబడతాడు అని చెప్తుంది. అందుకని ఈ ఆవిరి లాంటి మనసు ఎప్పుడూ బయటికి పరిగెత్తా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఉపశమించి చేసి అంతర్ముఖం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఈ అంతర్ముఖం చేయడంలో భాగంగానే మనం నిన్న ఓంకార ముద్ర అనే దాన్ని తెలుసుకున్నాం. ఆ ముద్రలో చెవి తమ్మెలను గనక మూసివేసినట్లయితే బయట శబ్దాలన్నీ ఆగిపోతాయి, లోపల శబ్దాలు మాత్రమే వినిపించడం మొదలు పెడతాయి. కొంతసేపు అయిన తర్వాత ఈ లోపల శబ్దాలన్నీ ఆగిపోయి ఏదో ఒక్క చెవి నుండి, అది కూడా దిగువ భాగం నుండి మాత్రమే, ఏదో ఒక్క చెవి నుండి మాత్రమే ట్రాన్స్ఫార్మర్ దగ్గర వినిపించే గుయ్యమనే శబ్దం లాంటిది, నాదం లాంటిది మనకు వినిపిస్తుంది. అదే ఓంకార శబ్దం. దాని మీదనే కాసేపు దృష్టి నుంచి దాన్ని గమనిస్తూ ఉండాలి అని చెప్పాను. ఇదే అంతర్ముఖం కావడం అంటే. కొద్ది రోజులు అలవాటు అయిపోయిన తర్వాత మనం చెవులు మూసుకోకపోయినా కొంచెం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే వాతావరణం అంటే ఇది ఆటోమేటిక్గా మనకు వినిపించడం మొదలు పెడుతుంది. వీలైనంతసేపు ఆ ఓంకారం మీద మన దృష్టిని నిలిపి ఉంచడం అనేది అంతర్ముఖం కావడం ఉంటాయి. ఇట్లా అంతర్ముఖమైన మనసుని చాలాసేపు లోపలే ఉంచడం కోసం చేసే ప్రయత్నాన్ని ధారణ అని చెప్పండి. అంతర్ముఖమైన మనసుని చాలాసేపు లోపలే ధరించి ఉంచడాన్ని ధారణ అని చెప్పి అంటాం. దీనికోసం పరమహంస యోగానంద సొసైటీ వాళ్ళు జ్యోతి ముద్ర అనే ఒకదాన్ని రూపొందించినారు. ఈ ముద్రను కనుక ఉపయోగించినట్లయితే మనము చాలాసేపు అంతర్ముఖమై లోపల ఉండడం మాత్రమే కాకుండా మన యొక్క నిజ స్వరూపాన్ని చూడడానికి కొంతవరకు మనకు సాధ్యమవుతుంది. అది మొదట్లోనే అంత తేలిగ్గా కాదు, కానీ అభ్యాసం చేస్తూ చేస్తూ పోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క నిజ స్వరూపాన్ని, మన జ్యోతి స్వరూపాన్ని మనం చూసుకోవడానికి సాధ్యమవుతుంది. కాకపోతే ఈ చూడటం అనేది ఈ మాంస నేత్రాలతోటి మాత్రం సాధ్యం కాదు. దీనికోసం మన అంతర్నేత్రంని, లోపల నుండే మూడో నేత్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ మూడో నేత్రం అనే దాన్ని పీనియల్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తారు. ఈ పీనియల్ గ్లాండ్ మన గ్రూప్లో దీన్ని పెట్టాను ఫోటోని, తర్వాత మెల్లిగా చూడండి. ఆ వెనక ఉండేటువంటిది పీనియల్ గ్లాండ్. కరెక్ట్గా కంటికి ఎదురుగా లోపల, చాలా లోపల ఉంటుంది అది. దాని తర్వాత నిదానంగా దాని ఫోటోని చూడండి. ఈ పీనియల్ గ్లాండ్ ద్వారా మాత్రమే మనకు చూడడానికి సాధ్యమవుతుంది. ఈ పీనియల్ గ్లాండ్కి ఒక ప్రత్యేకత ఉంది. అది మనము కళ్ళు మూసుకొని ఉండినా కూడా, అంటే రెప్పలు మూసేసి ఉంచినా కూడా ఒకసారి యాక్టివేట్ అయినట్లయితే బయట ఉండేదాన్ని చూడడానికి దానికి సాధ్యమవుతుంది. ఇట్లా యాక్టివేట్ చేసుకున్న వాళ్ళే అప్పుడప్పుడు బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో పట్టపగలే కళ్ళకు గంటలు కట్టుకొని మోటార్ సైకిళ్ళని నడుపుతూ ఉంటారు. మనం అనుకుంటాం చాలా గొప్ప విద్య అని. అది నిజానికి పెద్ద విద్య ఏం కాదు. ఎవరన్నా కొంచెం ప్రయత్నించినట్లయితే ఈ భూమధ్యానికి వెనక ఈ చెవుల నుంచి ఒక గీత, ఇక్కడి నుంచి ఒక గీత వెనక్కి గీస్తే ఈ రెండు గీతలు కలుసుకునే చోట లోపల ప్రతి ఒక్కరికి పీనియల్ గ్లాండ్ లేక మూడో నేత్రం లేక జ్ఞాన నేత్రం అనేది అందరికీ ఉంటుంది. దాన్ని కొంచెం ప్రయత్నించి యాక్టివేట్ చేసినట్లయితే కళ్ళు మూసుకున్నా కూడా బయటివి స్పష్టంగా కనిపిస్తాయి, గంతలు కట్టుకున్నా కూడా బయటివి ఎక్స్రే మాదిరి బయట స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇది చీకటిగా ఉండినప్పటికీ లోపల ఉండే వాటిని చూడగలుగుతుంది. అట్లాగే పై లోకాలను కూడా చూడడానికి దీనికి సాధ్యమవుతుంది.
అందుకని ఈ కంటితో మాత్రమే మనం చూడడానికి కోసం ప్రయత్నం చేయాలి. అయితే దాన్ని యాక్టివేట్ టెంపరరీగా చేయాలనుకున్నట్లయితే ఊపిరి బాగా తీసుకొని కాసేపు బిగబట్టాలా. బిగబట్టినప్పుడు మాత్రమే ఆ మూడో నేత్రం కొద్దిగా తెరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జ్యోతి ముద్రలో ఆ ప్రక్రియని మనం అనుసరిస్తాం. అయితే ఇక్కడ ఇంకో చిన్న సంగతి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడో నేత్రంతో కూడా నేరుగా మన ముఖాన్ని మనం చూసుకోలేం. ఇప్పుడు కూడా ఈ 2 మాంస నేత్రాలతోటి మనం అందరిని చూస్తున్నాం. కానీ మన ముఖాన్ని మనం చూసుకోలేం. అట్లా చూసుకోవాలనుకున్నట్లయితే ఏదైనా ఒక చెరువులో తొంగి చూసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప, నేరుగా మన ముఖాన్ని మనం చూడడానికి మన కళ్ళకి చేత కాదు. మన కళ్ళని మనం నేరుగా ఎప్పుడు కూడా చూడలేం. అయితే ఈ చెరువులో తొంగి చూసినప్పుడు కూడా మన ప్రతిబింబము స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి గ్యారంటీ ఏమీ లేదు. కారణం ఏమిటంటే ఆ చెరువులో నీళ్లు మట్టి బాగా ఉండి బురదగా ఉండినట్లయితే అప్పుడు మన స్వరూపం కనపడదు. లేదు నీళ్లు స్వచ్ఛంగా ఉండినప్పటికీ అటు ఇటు విపరీతంగా అలలు కదులుతున్నట్లయితే అప్పుడు కూడా స్పష్టంగా మన యొక్క ప్రతిబింబాన్ని చూడడానికి సాధ్యం కాదు. అందుకని క్రమక్రమంగా మనము ఒక ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. అదేమిటంటే మన లోపలే ఒక పెద్ద సరస్సు ఉంది. అదే మన మనస్సు. అయితే ఈ మనస్సు అనే సరస్సు నిరంతరం ఈ భూమిని గురించి, ప్రపంచం గురించి ఆలోచిస్తూ మట్టి కొట్టుకొని పోయింది. అంటే చాలా బురదను కలిగి ఉంది. ఈ బురదను కలిగి ఉండినప్పుడు పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఒక చిల్ల గింజను అరగదీసి ఆ కాటుకునన్నా నీళ్ళలో కలిపేవాళ్ళు. లేక పటికనన్నా కొద్దిగా పొడి కొట్టి నీళ్ళలో కలిపేవాళ్ళు. మనం అట్లాగే ఈ 2 సాధనాలని ఉపయోగించి నీళ్ళని శుభ్రం చేసుకోవాలి. అవి ఒకటి నిష్కామ కర్మ, మరొకటి కర్మ సన్యాసం. కర్మ చేయడం మీద నాకు అధికారం ఉంది కానీ కర్మ ఫలితం పరమాత్మ చేతిలో ఉంది. ఆయనే ఎప్పుడో ఒకసారి పూర్తిగా ఇస్తాడు అని చెప్పి తెలుసుకొని మన దృష్టిని ఫలితం మీద ఉంచకుండా కేవలం ప్రస్తుతం మీదనే ఉంచి పని చేసుకోవడాన్ని నిష్కామ కర్మ అంటారని చెప్పి తెలుసుకున్నాం. రెండవది కర్మ సన్యాసం. కర్మ ఫలితం మాత్రమే కాదు, కర్మ చేయడం అనేది కూడా నా చేతిలో లేదు. కేవలం సంకల్పం నా చేతిలో ఉంది. నేను సంకల్పించినట్టుగా జరగొచ్చు, జరగకపోవచ్చు. అది ఆయన ఇష్టాయిష్టాల మీద ఆధారపడిందని చెప్పి గ్రహించి ఆ కర్మ చేసేటువంటి అధికారాన్ని కూడా ఆయన గొప్పచెప్పడాన్ని కర్మ సన్యాసం అంటాం. ఈ 2 సాధనాలని మనం ఉపయోగించినట్లయితే క్రమక్రమంగా మన మనస్సు అనేటువంటి సరస్సు శుద్ధి అయి మంచి స్వచ్ఛమైనటువంటి జలం ఏర్పడుతుంది. అయితే అదొక్కటే సరిపోదు. ఈ మనసు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, ఒక్కొక్కసారి పడుకున్న తర్వాత కూడా కలల్లోన అది ఆలోచిస్తూనే ఉంటుంది తప్ప ఊరికే ఎటువంటి పరిస్థితులు ఉండదు. అంటే నిరంతరం అటు ఇటు అలల మాదిరిగా కదులుతూ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలనుకున్నట్లయితే నేరుగా మనసును అదుపు చేయడానికి ఎవరికీ సాధ్యం కాదు. కానీ శ్వాసను అదుపు చేస్తూ వచ్చినట్లయితే, శ్వాసల యొక్క సంఖ్యను తగ్గిస్తూ వచ్చినట్లయితే మెల్లిమెల్లిగా ఆలోచనల సంఖ్య కూడా తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఊపిరి బిగబడతామో అప్పుడు ఏకాగ్రత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. సినిమాలో మంచి ఉత్కంఠభరితమైనటువంటి సీన్ వచ్చినప్పుడు ఊపిరి బిగబట్టి ఆ సీటు చివరకు వచ్చి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఊపిరి బిగపడతామో మన దృష్టి అంతా కేవలం ఆ సినిమా మీద నిలిచిపోతుంది. అంటే ఆలోచనలు తగ్గిపోతాయని చెప్పి అర్థం. దానికోసం మనం ప్రధానంగా ఉపయోగించాల్సింది విభాగ ప్రాణాయామం. కనిష్ట, మధ్యమ, జ్యేష్ఠ అనేది ఇక్కడ నడుము మీద చేతులు పెట్టి ఊపిరి పీల్చుకొని వీలైనంతసేపు నిలబెట్టి మళ్ళీ మెల్లిగా వదలడం. అట్లాగే ఈ భాగంలో ఉంచి ఊపిరి పీల్చుకొని వీలైనంతసేపు బిగపట్టి మళ్ళీ వదలడం. చిట్ట చివరికి చేతులు వెనకకు మడిచి పెట్టుకొని మళ్ళీ ఊపిరి పీల్చుకొని బిగపట్టి మళ్ళీ వదిలిపెట్టడం. ఈ సాధనం ఒక్కటే మనకు క్రమక్రమంగా మనం తీసుకునే శ్వాసల సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తుంది. ఆ ప్రాక్టీస్ పీరియడ్ ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి దీన్ని ఇంకా కొంతకాలం కనుక చేసినట్లయితే అప్పుడు మన మనస్సు అనే సరస్సు నిర్మలంగా మారుతుంది, నిశ్చలంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుందో అప్పుడు లోపలుండే ఈ మూడో నేత్రాన్ని యాక్టివేట్ చేసి చూసినప్పుడు మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. దానికోసం ఈ జ్యోతి ముద్రని ఎట్లా ఉపయోగిస్తారు అనేది ఈరోజు నేర్చుకుందాం. ఈ చేయాల్సిన పని చాలా సింపుల్.
దయచేసి అందరూ కూడా మీ వీడియోస్ని ఆన్లో పెట్టుకోండి. మైక్ ఆన్లో ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ వీడియోస్ ఆన్లోనే ఉంచుకోండి, మీరు ఉన్నారో లేదో నాకు తెలుసుకోవడం కోసం. ఉండడానికి 60 మంది ఉన్నారు, కానీ అందరూ మ్యూట్లో ఉన్నారా లేకపోతే వీడియో క్లోజ్ చేసినారా? నాకు ఈ పరిస్థితి చూస్తుంటే ఒక చిన్న పాతకాలం జోక్ ఒకటి గుర్తొస్తుంది. కొత్తగా టేప్ రికార్డర్లు వచ్చినటువంటి రోజులు, ఆ టేప్ రికార్డర్ తన దగ్గర ఉంది అని పరిచయం చేయడం కోసం ఒక ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే, ఒకరోజు క్లాస్కి టేప్ రికార్డర్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టి, నేను అర్జెంట్ పని మీద ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సింది, ఈరోజు చెప్పాల్సిన పాఠం నేను ముందుగానే రికార్డ్ చేశాను, దయచేసి విని నోట్ చేసుకోండి అని బటన్ ప్రెస్ చేసి వెళ్ళిపోయినాడు. అంటే నేను కదా నేరుగా కాకుండా టేప్ రికార్డు ద్వారా పాఠాలు చెప్తున్నానని. ఇట్లా కొద్ది రోజులు బాగా అతనికి అలవాటు అయిపోయింది. ఖాళీగా ఉన్నప్పుడు పాఠం చెప్పేసి అది పెట్టేసి, మిగిలిన టైం లీజర్లీగా పగలు రాత్రంతా రికార్డ్ చేసి పెట్టేవాడు, పగలు బయట తిరగడానికి వాడుకునేవాడు. ఒక వారం 10 రోజులు అయిన తర్వాత నేను చెప్తున్నటువంటి పాఠాన్ని మా పిల్లలు ఎట్లా వింటున్నారో చూద్దామని చెప్పి మధ్యలో క్లాస్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఒక్క పిల్లోడు కూడా క్లాస్‌లో లేడు. అందరూ టేప్ రికార్డర్‌లు పెట్టుకొని రికార్డింగ్ మోడ్‌లో పెట్టిపోయినారు. అంటే ఆయన టేప్ రికార్డర్‌లో మాట్లాడుతున్నాడు, వీళ్ళు టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేసుకుంటున్నారు. వీళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత తాపకి ఇంటికి పోయి మళ్ళీ వింటారనమాట. అట్లాగే ఉంది మన పరిస్థితి చూస్తే. ఇంకా చాలామంది రాలేదు. తర్వాత రికార్డుకి ఎట్లా పెడతారు కదా! అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు అనుకునేటోరు. సరే, ఉన్నవాళ్ళమే ప్రయత్నం చేద్దాం. జ్యోతి ముద్ర అంటే మన నిజ స్వరూపమైనటువంటి జ్యోతిని మనము నేరుగా చూసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం. దీనికోసం మనం చేయాల్సింది ఏమిటంటే, ఈ చూపుడు వేలుతోటి కంటి రెప్పలు రెండూ కలుసుకునే చోట కొంచెం కిందన కొద్దిగా లోపలికి నొక్కాలి. ముందు కేవలం కుడివైపు మాత్రమే నొక్కి చూసుకోండి. ఇట్లా నొక్కినప్పుడు కరెక్ట్‌గా ఈ కంటికి ఆపోజిట్‌గా డయాగ్నల్‌గా ఈ ప్రాంతంలోన నెమిలీక రంగులో ఒక వలయం, ఒక రూపాయి బిళ్ళంత వలయం ఇక్కడ కనిపిస్తుంది. కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. మూసుకున్నా కనిపిస్తుంది. తెరిచినా కనిపిస్తుంది. తెరిచినప్పుడు కనపడకపోతే దయచేసి కళ్ళు మూసుకొని కొంచెం ప్రయత్నం చేయండి. అటు ఇటు కొంచెం వేలుని జరిపి ప్రయత్నం చేస్తే ఈ మూలన ఒకటి కదులుతా ఉండడం అనేది మీకు కనిపిస్తుంది. అట్లాగే ఎడమ చేత్తోటి కూడా ట్రై చేయండి. దీనికి డయాగ్నల్‌గా ఈ మూలలో ఒక రూపాయి బిళ్ళ లాంటి ఆకారం మనకు కనిపిస్తుంది. చిన్న గ్లోబ్ లాంటిది, బల్బ్ లాంటిది కనిపిస్తుంది. ఇప్పుడు ఒకేసారి రెండిటిని ప్రెస్ చేసి చూడండి. 2 పక్కల కూడా 2 గ్లోబ్స్ కనిపిస్తాయి. అయితే వీటిని సమానమైన ప్రెషర్‌తో మెల్లిగా అన్నట్లయితే క్రమక్రమంగా ఈ 2 రూపాయి బిళ్ళలొచ్చి ఒక చోట కలుసుకొని ధన్ అని పేలిపోతాయి. పేలిపోయి తెల్లటి వెదురైనా కనపడవచ్చు. లేక రంగురంగుల పీలికలైనా సరే వరుసగా ధారగా కింద పడుతున్నట్లుగా కనపడవచ్చు. అయితే అది కనిపిస్తుందా లేదా అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, మనం ఊపిరి బిగబట్టి ఉంచినామా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఈ కళ్ళని ఇట్లా నొక్కేటువంటి ప్రక్రియని ఊపిరిని బిగబట్టి చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. కొంచెం జాగ్రత్తగా గమనించండి. వినిన తర్వాత ఒకసారి ఇన్‌స్ట్రక్షన్ చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేద్దురు గాని. ఈ చివరి 2 వేళ్ళు తోటి నోటికి పైన కింద ఉంచి నోటిని మూసేయడం కోసం వాడుకోవాలి. ఈ మధ్య వేలిని నాసిక రంధ్రాల దగ్గర ఉంచి దీళ్ళని తర్వాత మూసివేయడం కోసం వాడుకోవాలి. ఈ చూపుడు వేళ్ళని రెండును కంటి 2 చివర్ల ఉంచి మధ్య భాగంలో కొద్దిగా నొక్కడానికి వీలుగా రెడీగా ఉంచాలి. ఇక బొటనవేలు మిగిలింది. ఈ బొటనవేలుతోటి ఈ త్రిభుజాకారపు ముక్క లేక ట్రైగస్‌ని నొక్కి పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ముందుగా దీన్ని ప్రాక్టీస్ చేసే ముందు మన వేళ్ళని సిద్ధంగా ఉంచుకొని ఊపిరిని బాగా ముక్కుతోటి బాగా బలంగా పీల్చుకొని మెల్లిగా నోటితోటి వదిలేసి
మళ్ళీ రెండోసారి ముక్కుతోటి బాగా పీల్చుకొని మళ్ళీ రెండోసారి నోటితోటి వదిలేసి మూడోసారి బాగా ఊపిరితో ముక్కుతోటి ఊపిరిని బాగా లోపలికి పీల్చుకున్న తర్వాత అన్నీ క్లోజ్ చేసేయాలి. అంటే నోటిని బంధించాలి, ముక్కుని బంధించాలి, కళ్ళ దగ్గర కొద్దిగా నొక్కాలి, చెవులను బంధించాలి. మిగిలిన వేళ్ళు ఏవి కదలవు, కేవలం చూపుడు వేళ్లతో మాత్రమే కొంచెం అటు ఇటు మనం కదిలిస్తూ ఉంటాం. మిగిలినవన్నీ క్లోజ్ అయిపోతాయి. అయితే మొదట్లోనే ఇది మనం ఎక్కువసేపు ఊపిరి బిగబట్టలేము, ఎందుకంటే ఇంకా మనకు అలవాటు కాలేదు. విభాగ ప్రాణాయామం ఇంకా బాగా ప్రాక్టీస్ కావాలి. అందుకని కొంతసేపు అయిన తర్వాత ఇంక నేను ఊపిరి బిగబట్టడం నాకు సాధ్యం కాదు అని చెప్పి అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ముక్కును మాత్రం తెరవద్దు, దీన్ని మూసే ఉంచండి. నోటిని కొద్దిగా తెరిచి గాలిని బయటకు వదిలేసి మళ్ళీ నోటి ద్వారానే మెల్లిగా కొంచెం పీల్చుకొని మళ్ళీ క్లోజ్ చేయండి. ఇది మొదటిసారి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత లోపల ఇంకా నిలబెట్టడం సాధ్యం కాదనిపిస్తుంది. మళ్ళీ నోరు తెరిచి మెల్లిగా గాలిని బయటకు వదిలి మళ్ళీ లోపలికి పీల్చుకోండి. ఇది రెండవసారి. మళ్ళీ కొంతసేపటికి ఇంక చేత కాదనిపిస్తుంది, మూడోసారి గాలి వదిలేసి ఈ ప్రక్రియని అక్కడితో ఆపేసేయండి. మీకు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అనేది మీరు చెప్పండి. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్. ప్రాణాయామం లాగానా? బ్రాహ్మరి ప్రాణాయామ చేస్తారు కదా అట్లా? కాదమ్మా, బ్రాహ్మరి ప్రాణాయామంలో మనం లోపల గుయ్యి అనే శబ్దాన్ని చేస్తాం. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, శబ్దం చెయ్యం, దృశ్యాన్ని చూడడం కోసం ప్రయత్నిస్తాం. సరేనా? ఆటోమేటిక్గా ఈ చెవులు మూస్తున్నాం కాబట్టి ఆ లోపల ఉండే ఓంకారం కూడా వినపడడం మొదలు పెడుతుంది. కానీ ఈసారి మనకు అది ముఖ్యం కాదు, జ్యోతి ముఖ్యం. ఇంకా ఎన్ని డౌట్స్? గురుగారు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చూడండి. ఈ రెండు చివరి వేళ్ళు నోటికి పైన కింద, ఈ మధ్య వేలు నాసికా రంధ్రాల దగ్గర, చూపుడు వేళ్ళు కంటికి రెప్పలకు మధ్యన, బొటన వేళ్ళు ట్రైగస్ దగ్గర రెడీగా ఉంచుకోండి. మెల్లిగా ఊపిరి పీల్చుకోండి, నోటితో గాలి వదిలేసేయండి బాగా. మళ్ళీ ముక్కుతో గాలి పీల్చుకోండి, మళ్ళీ నోటితోటి గాలి వదిలేసేయండి, మళ్ళీ ముక్కుతోటి గాలి బాగా పీల్చుకోండి. ఇంకా అన్నీ బిగించి కొద్దిగా కనురెప్పల దగ్గర నొక్కి పట్టుకోండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఏమన్నా చెప్పదలుచుకుంటే. కంప్లీట్ అయింది గురువు గారు, కాకపోతే 2 డాట్స్ క్రాస్ గానే కనిపించాయండి, సెంటర్ లో నాకు కనిపించలేదు. ఇంకా కొంచెం ప్రయత్నం చేయాలమ్మా. అవి కొద్దిగా ఈ నొక్కడంలో అలవాటు అయిన తర్వాత మెల్లిగా దగ్గరకు వస్తాయి. ఒక్కోసారి దగ్గరకు రాకపోయినా కూడా పర్వాలేదు, ఊపిరి ఎక్కువసేపు నిలబెడితే ఆటోమేటిక్ ఇక్కడ ధన్నని పేలి ఒక తెల్లటి కాంతి కానీ రంగురంగుల ముక్కలు కానీ కనిపిస్తాయి. మెల్లిగా ప్రాక్టీస్ చేయండి, అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. ఓకే, మెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ప్రెసెంట్ అయితే ఏం తెలియలేదు గురువు గారు, ప్రాక్టీస్ చేయగా వస్తుందమ్మా. చేసే పద్ధతి ఇప్పుడు అర్థమైంది కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ నాకు అడగండి, మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఐస్ క్లోజ్ చేయాలా గురువు గారు? క్లోజ్ చేయాలమ్మా, ఐస్ క్లోజ్ చేసుకోవాలి. నమస్కారం గురుగారు, నా పేరు కవిత. నాకు కనిపించింది గురుగారు, 2 దగ్గరకు వచ్చేసి లైట్
బాగా వైట్ కలర్ లో వచ్చేసింది సార్. వెరీ గుడ్ అమ్మా. అంటే మీరు గతంలో కూడా కొంచెం ప్రయత్నం, గత జన్మలోనో లేక ఈ జన్మలోనో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మొదటిసారికి మీకు స్పష్టంగా తెలిసింది. అదే మన నిజ స్వరూపం, అదే మన యొక్క ఆత్మస్వరూపం. వెనక కళ్ళ చివరి నుంచి పక్క నుంచి నీళ్లు కూడా కారాయి సార్ బాగా. కారుతాయమ్మా తప్పనిసరి. ఎందుకంటే కంటిని స్ట్రెయిన్ చేస్తున్నాం కదా, స్ట్రెస్ చేస్తున్నాం, అదొక కారణం. రెండవది ఏమిటంటే మన నిజ స్వరూపాన్ని మనం చూసినప్పుడు అది ఆనంద స్వరూపం. ఆ ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. ఆనంద బాష్పాలు ఎప్పుడు కంటి చివరి నుంచి వస్తాయి. ఏడ్చినప్పుడు వచ్చేటువంటి నీళ్ళేమో ఇక్కడి నుంచి కిందికి కారుతాయి. ఆనంద అవును. బాష్పాలు కంటి చివరి నుంచి వస్తాయి. కాబట్టి ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. ఓకే. అవును సార్, వచ్చేసారు నాకు. ఇప్పుడు నోస్ నుంచి అంటే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు నోస్ యూజ్ చేయకూడదు, బ్రీత్ ఇన్ నోస్ నోస్ నుంచి, బ్రీత్ అవుట్ మౌత్ నుంచి అని చెప్తున్నారు కదా. అవును. లోపలికి పోయిన తర్వాత చాలా సేపు, కొంతసేపు అయిన తర్వాత ఇంక నిలబెట్టలేనప్పుడు కొద్దిగా నోరు తెరిచి గాలి వదిలి మళ్ళీ నోటితోనే గాలి తీసుకొని మళ్ళీ కొంతసేపు కంటిన్యూ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయంగా అలవాటు అవుతుంది. ఒక్క రోజుతో రాదు. పైగా మనం అది నిలబెట్టగలిగినా కూడా మన మనస్సు అనేటువంటి సరస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడే మనకు ఆ జ్యోతి స్వరూపం కనిపిస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తుండండి. ప్రాక్టీస్ చేసే పద్ధతి మాత్రమైతే ఇది. ఇంకా తర్వాత గురుగారు మళ్ళీ ఒకసారి ఫింగర్స్ చూపించారా ప్లీజ్? ఈ చివరి 2 వేళ్ళు నోటికి పైన కింద, చిటికెన వేలు పెదాలకు కింద, 2వ వేలు పెదాలకు పైన, నడిమి వేలు నాసిక దగ్గర, ముక్కు నాసిక దగ్గర, చూపుడు వేలు కంటి చివర్లోన, బొటన వేలేమో చెవి తంబు దగ్గర, ఈ ట్రైగస్ దగ్గర. 2 సార్లు గాలి వదిలి పీల్చుకొని 3వసారి గాలి పీల్చినప్పుడు అన్ని క్లోజ్ చేసేసేయండి. కొద్దిగా చివర నొక్కి పట్టుకోండి. మెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ఈ బటన్ వేలు ఒకసారి చూపించరా? బటన్ వేలు ఒకసారి చూపించరా? ఇదండి ట్రైగస్. ఇది ఈ ట్రైగస్ దగ్గర ఇట్లా కొద్దిగా లోపలికి నొక్కాలి. నొక్కితే Okay. బయట సౌండ్ ఆగిపోతుంది. ఓకే ఈ 2 బొటన వేళ్లతోటి. ఓకేనా? ఓకే. ఓకే, రైట్. ప్రాక్టీస్ చేస్తున్నట్టు డౌట్స్ ఉంటే తర్వాత గురువుగారు అడగండి. ఇది చెప్పమ్మా. గురువుగారు ఇది ఖాళీ కడుపుతోనే చేయాలా? ఇవన్నీ కూడా పొద్దున పూట చేసేటివే. మనం బాగా తింటే నిద్ర వస్తుంది కానీ సమాధి స్థితి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా పొద్దున చేసేటివని గుర్తుపెట్టుకోండి. మీకు చివరిలో నేను టైం టేబుల్ ఇస్తాను, ఎప్పుడు ఏం చేయాలనేది. అంతవరకు వెయిట్ చేయండి. ఇవన్నీ వీలైనంత వరకు ఖాళీ కడిపే. దీని తర్వాత అంశం దీని దగ్గర పేరు ఒకసారి చెప్పరా? అమ్మా, ఏదమ్మా? దీని పేరు జ్యోతి పేరు ముద్ర. జ్యోతి ఈ ముద్ర. యోగా పేరు. జ్యోతి ముద్ర. జ్యోతి ముద్ర. ఓకే అండి, థాంక్ యూ. గురువు గారు ఓంకారం వినిపిస్తుంది కదా, ఆ ముద్రను ఏమంటారండి? అది ఓంకార ముద్ర. ఓకే అది ఓంకార ముద్ర. ఇదేమో జ్యోతి ముద్ర. ఓకే టెక్నికల్ టర్మ్ ఏమో ప్రత్యాహారము, అంటే అంతర్ముఖం కావడం. ఓంకార ముద్ర ద్వారా చేస్తున్నాం. వేరే పద్ధతిలో ఉపయోగించి కూడా దీన్ని చేస్తారు, కానీ మనము తేలిగ్గా ఉండి ఉపయోగించే పద్ధతి ఇది. ప్రత్యాహారం అంటే అంతర్ముఖం కావడం, మనసుని లోపలికి పంపించడం. దానికోసం ఓంకార ముద్రని ఉపయోగిస్తున్నాం. ధారణ అంటే లోపలికి పోయిన మనసుని కొంచెంసేపు అక్కడే ఉంచడం. దానికోసం మనం ఉపయోగించే పద్ధతి, లేక పరమశివ యోగానంద కల్ట్ వాళ్ళు ఉపయోగించే పద్ధతి జ్యోతి ముద్రని అనుసరించడం. వేరే పద్ధతులు కూడా ఉంటాయి, కానీ ఇది తేలికైనటువంటి పద్ధతి, సరైన పద్ధతి. దీని తర్వాత ఉండేటువంటి అంగము ధ్యానము. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ వరకు వచ్చిన. దీని తర్వాత మనం చేయాల్సింది ధ్యానం. ఆల్రెడీ రూమ్లో కూర్చొని ఉన్నాం, ఓంకార ముద్ర, జ్యోతి ముద్ర చేశాం. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని ఈ ధ్యానం చేయాలి. ఈ ధ్యానం అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ పిరమిడ్ సెంటర్ వాళ్ళు చెప్పింది విని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి అనుకుంటున్నారు. ఇది కొంతవరకు నిజమే, కానీ శ్వాస మీద ధ్యాసతో పాటు శ్వాసకి, ఉచ్ఛ్వాసకి, నిశ్వాసలకి మధ్య ఉండేటువంటి విరామాన్ని కూడా గమనించడం అత్యంత ముఖ్యము అన్న సంగతి పిరమిడ్ వాళ్ళు చెప్పరు. కానీ అది ఎందుకు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే మన ఊపిరి లోపలికి పోవడము, బయటికి రావడం. ఇక్కడ మనం ఎటువంటి ప్రక్రియ చేయడం లేదు. మనం బలవంతంగా శ్వాస తీసుకోకూడదు,
బలవంతంగా శ్వాసని ఇక్కడ వదలకూడదు. కేవలం విభాగ ప్రాణాయామ చేసేటప్పుడు మాత్రమే బలవంతంగా లోపల శ్వాసను ఉంచుతాం. ఇక్కడ ఏం చేయకూడదు, శరీరం చేస్తున్న దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మనకు 2 నాసికా రంధ్రాలు ఉన్నాయి, కానీ ఒక దాంట్లోంచి గాలి పోయి ఒక దాంట్లోంచి బయటకు వచ్చే ఏర్పాటు ఉంటే నిరంతరం శ్వాస గర్రం తిరుగుతూ ఉండేది. ఆ ఏర్పాటు లేదు. పైగా ఈ 2 రంధ్రాల్లో కూడా 1 గంట సేపు ఒకవైపు ధారాళంగా శ్వాస జరుగుతుంది, 1 గంట తర్వాత మళ్ళీ ఎడం పక్కకు వచ్చి అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస ధారాళంగా జరుగుతూ ఉంటుంది. అది ఎందుకనేది ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ జరగడం మాత్రం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినటువంటి ఒక విషయం ఏమిటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము శ్వాసను లోపలికి తీసుకుంటాం, దీన్ని ఉచ్ఛ్వాస అని చెప్పి అంటాం. ఊపిరితిత్తులు ఆ తీసుకున్న గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకొని మిగిలిన గాలిని బయటికి పంపిస్తాయి. దీన్ని నిశ్వాస అని చెప్పి పిలుస్తాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే నిరంతరం మనలో జరుగుతూ ఉంటాయి. ఇట్లా జరిగేటప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఊపిరి తీసుకుంటూ వదలలేము, ఊపిరి వదులుతూ తీసుకోలేము. ఊపిరి తీసుకుంటూనే వదలడానికి సాధ్యం కాదు. ఊపిరి తీసుకోవడం ఆపేసి, అంటే ఇక్కడ బ్రేక్ పడింది, ఊపిరి తీసుకోవడం ఆగి వదలడం మొదలు పెడతాం. అట్లాగే ఊపిరిని వదులుతూనే మళ్ళీ తీసుకోలేము, ఇక్కడ మళ్ళీ ఆపేయాల్సి వస్తుంది, తర్వాత మళ్ళీ తీసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బొంబాయిలో ఒక పెళ్లి సంబంధం చూడడం కోసం పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు కారు వేసుకొని బయలుదేరినారు. అప్పటికి ఇంకా గూగుల్ మ్యాప్స్ లేవు, లొకేషన్ షేరింగ్ అనేది లేదు. ఆ పెళ్లి కొడుకు తండ్రి పలానా చోట అంటే, నాకు కొంచెం పరిచయం ఉందిలేంటే బొంబాయి, నేను వచ్చేస్తానని చెప్పి పెళ్లి కొడుకు అన్నాడు. అక్కడ దిగిన తర్వాత బొంబాయిలో ట్యాక్సీ తీసుకొని బయలుదేరారు. పలానా చోటు కానీ డ్రైవర్కి చెప్పాడు, వెళ్తున్నారు. పెళ్లి కొడుకు జాగ్రత్తగా చూస్తున్నాడు. అతను ఒక దారిలో పోయేటప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఇక్కడ తాను తిరగాల్సినటువంటి మలుపు కాకుండా డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయినాడు ఇక్కడికి అని గుర్తుపట్టినాడు. ఎందుకంటే ఇక్కడ ఒక పోస్టల్ డబ్బా ఉంటుంది, ఆ డబ్బా దగ్గర తిరగాలని చెప్పినారు. అయితే డ్రైవర్ అది పట్టించుకుని నేరుగా ముందుకు పోయినాడు. వెంటనే పెళ్లి కొడుకు ఆగాగు, మనం పోవాల్సింది ఇక్కడ కాదు, కొంచెం వెనక్కి తీసుకో అన్నాడు. కారు ముందుకెళ్తూనే వెనకకు రాలేదు, ముందుకెళ్ళడం ఆపేసి మళ్ళీ వెనకకు రావాలి. అందుకని ముందుకు వెళ్తున్న కారుని ఆపి ఇప్పుడు రివర్స్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావడం మొదలుపెట్టినాడు. అయితే రివర్స్ చేయడంలో హడావిడి తినేం చేస్తున్నాడంటే, ఈ సందును దాటేసి మళ్ళీ నెక్స్ట్ సందు వరకు చివరికి వచ్చేసినాడు. మళ్ళీ పెళ్ళికొడుకు అయ్యయ్యో చాలా వెనక్కి వెళ్ళిపోయినావు, కొంచెం ముందుకు పోయి అవతల సందు దాటాలి అన్నాడు. ఇప్పుడు కారు వెనక్కి వెళుతూనే మళ్ళీ ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళడం ఆపేసి మళ్ళీ ముందుకు వెళ్ళడం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఊపిరి తీసుకుంటూనే వదలలేము, వదులుతూనే ఊపిరి తీసుకోవడం అనేది కూడా సాధ్యమైనటువంటి అంశం కాదు. దీని ఫలితంగా ఇక్కడ ఒక 2 బ్రేక్ పాయింట్స్ ఏర్పడతాయి. ఊపిరి తీసుకోవడం ఆపేసి అప్పుడు వదులుతాం, ఊపిరి వదలడం ఆపేసి మళ్ళీ తీసుకుంటాం. ఈ 2 బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికి శరీరానికి 2 సెకండ్లు పట్టింది, వదలడానికి ఒక 2 సెకండ్లు పట్టింది అని చెప్పి అనుకుందాం. 1 నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి, మొత్తం ఒక శ్వాస తీసుకోవడానికి 4 సెకండ్లు పట్టింది. కాబట్టి 1 నిమిషానికి 15 శ్వాసలు మనం తీసుకోగలిగినాం. ఆరోగ్యవంతుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా మామూలుగా 15 శ్వాసలు 1 నిమిషానికి తీసుకుంటాడు. అనారోగ్యంతో ఉండే వాళ్ళకి ఎక్కువ అవుతాయి, కొంచెం ప్రాణాయామాది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఎవరైతే ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని, విభాగ ప్రాణాయామాన్ని, నాడీ శోధన చేస్తారో వాళ్లకు క్రమక్రమంగా ఊపిరితిత్తుల యొక్క సైజు పెరగడం వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి పరిమాణము కొద్దిగా పెరుగుతుంది. ఇక్కడ కూడా బ్రేక్ పాయింట్స్ ఉంటాయి, కాకపోతే
ఇంత మునుపు మాదిరి కేవలం 2 సెకండ్లు తీసుకోకుండా 3 సెకండ్లు లోపలికి తీసుకుంటారు, మళ్ళీ 3 సెకండ్లు బయటికి వదిలిపెడతారు. దీంతో అతను 1 నిమిషానికి ఒక శ్వాస కోసం 6 సెకండ్లు వాడినాడు కాబట్టి 10 శ్వాసల దగ్గరికి తగ్గించుకుంటాడు. ఎప్పుడైతే శ్వాసల సంఖ్య తగ్గుతుందో మన జీవిత కాలం పెరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇన్ని సంవత్సరాలను ఇవ్వడు, ఇన్ని శ్వాసలను ఇస్తాడు. ఎక్కువ తొందరగా వాడుకుంటే తొందరగా చనిపోతాం, తక్కువ వాడుకున్నట్లయితే చాలా కాలం జీవిస్తాం. ఇప్పుడు విభాగ ప్రాణాయామాన్ని బాగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకొక అద్భుతం మనకు జరుగుతుంది. అదేంటంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాకుండా కొంతసేపు ఆటోమేటిక్గా లోపల నిలబడడం అలవాటు అవుతుంది. విభాగ ప్రాణాయామం చేసేటప్పుడు ఊపిరిని లోపలికి తీసుకొని కొంచెంసేపు బలవంతంగా నిలబెడతాం, తర్వాత వదిలిపెడతాం. కానీ ఇప్పుడు అది అలవాటు అయిపోయి మన ప్రమేయం లేకుండానే ఊపిరి లోపలికి వచ్చిన తర్వాత కొంచెంసేపు నిలబడి తర్వాత బయటికి పోతుంది. దీనివల్ల పొట్ట మెల్లిగా కొంచెం ఉబ్బడం మొదలు పెడుతుంది. అందుకని దీన్ని అంతర కుంభకం అంటారు. అంటే ఒక కుండ మాదిరి ఏర్పడుతుంది కాబట్టి అంతర కుంభకం అని చెప్పి దీన్ని పిలుస్తారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే మనం తీసుకునేటువంటి సంఖ్య పెరుగుతుంది. అంటే ఎక్కువసేపు దీర్ఘంగా శ్వాసిస్తాము. లోపల నిలబెట్టడం అనేది ఒక 5 సెకండ్లు జరుగుతుంది, వదిలిపెట్టడం కూడా మెల్లిగా జరుగుతుంది. అంటే మొత్తము ఒక శ్వాస తీసుకోవడానికి మనకు 15 సెకండ్ల కాలం పడుతుంది. లేక ఈ 60 సెకండ్లను 15తో భాగానం చేసినట్లయితే క్రమక్రమంగా 4 శ్వాసల దగ్గరకు తగ్గిపోతుంది. ప్రస్తుతం నేను ఈ స్టేజ్లో ఉన్నాను, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టేజ్ ప్రత్యేకించి వచ్చేది కాదు. మీరు ఎప్పుడైనా సరే ఒక వారం 10 రోజులు ఈ ఎక్సర్సైజ్లన్నీ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు తాపీగా ఉన్నప్పుడు కూర్చొని గడియారం ఎదురుగా పెట్టుకొని ఒక 3 నిమిషాల సేపు మీ శ్వాసలను గమనించండి. 3 నిమిషాల్లో ఎన్ని శ్వాసలు తీసుకొని నేను వదిలినాను, ఆ మొత్తం శ్వాసల సంఖ్యని 3తో భాగారం చేయండి. సగటున ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నాను, లేక నువ్వు కాదు నీ శరీరం ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నా సంగతి మనకు అర్థమైపోతుంది. ఇది ఒక థర్మామీటర్ లాంటిది. మనకు ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. తప్పనిసరిగా ఈ శ్వాసల సంఖ్య మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఎప్పుడు శ్వాసల సంఖ్య తగ్గుతూ వస్తుందో ఆలోచనల సంఖ్య కూడా తగ్గిపోతుంది. దాంతోపాటు మనము ఇంత మునుపు చెప్పినటువంటి నిష్కామ కర్మను, కర్మ సన్యాసాన్ని అనుసరిస్తున్నట్లయితే ఈ మనస్సు అనేటువంటి సరస్సు శుభ్రమైపోతుంది, నిర్మలమవుతుంది, నిశ్చలం కూడా అవుతుంది. అప్పుడు ఈ జ్యోతిముద్రను కనుక ఉపాయించినట్లయితే చాలా స్పష్టంగా మనల్ని మనం చూసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ జ్యోతిముద్రను కొంచెంసేపు చూసిన తర్వాత ఈ శ్వాసలను గమనిస్తూ ఉండినట్లయితే మన ప్రమేయం లేకుండా ఈ చివరి దశకు చేరుకుంటాం. ఇది మన గోల్, మనం చేరుకోవాల్సిన లక్షణం. దీన్ని సమాధి స్థితి అని చెప్పంటాం. అయితే సమాధి స్థితికి, మెలకువగా ఉండే స్థితికి, నిద్రపోయే స్థితికి, కళ ఉండేటువంటి స్థితికి మధ్య ఉండే తేడా ఏమిటో అర్థం కాకపోయినట్లయితే మనకు సమాధి స్థితి చేరకుండా ఎప్పుడూ బయటే ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి సమాధి స్థితి అంటే ఏమిటి అనేది అర్థం చేసుకున్నాం. దానికోసం అసలు మన మెదడులో 2 భాగాలు, పెద్ద మెదడులో 2 భాగాలు ఉంటాయి, కుడివైపు భాగం, ఎడమవైపు భాగం. అవి ఎట్లా ఉంటాయి, ఏ భాగం ఏ పని చేస్తుంది అన్న సంగతిని ఒకసారి ఒక డాక్టర్ గారు చెప్పింది విందాం. ఇది యూట్యూబ్లో టెడ్ టాక్స్లో ఉంది. టెడ్ అంటే టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ డిజైన్. టాప్ 10 టెడ్ టాక్స్ అని కనుక మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే ఇది వస్తుంది. మొట్టమొదటి కాలిఫోర్నియాలో ఈ స్వచ్ఛంద సంస్థని ప్రారంభం చేసినారు. ఈ సంస్థ ప్రారంభం చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఏదో ఒక టాపిక్ మీద, అది ఇంజనీరింగ్ టాపికే అవసరం లేదు, ఫిలాసఫీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఒక టాపిక్ మీద ఒక అరగంట సేపు మాట్లాడతారు. తర్వాత డౌట్స్ ఏమైనా ఉండినట్లయితే క్లారిఫై చేస్తారు. అట్లాంటి టాక్స్లో ఒక దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది జిల్ బోల్ట్ టేలర్ అనేటువంటి ఒక న్యూరో ఫిజిషియన్ అంటే మెదడుకి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా వచ్చినట్లయితే ఏ మందులు రాసి ఇవ్వాలని చెప్పి తెలిసిన వాళ్ళని న్యూరో ఫిజిషియన్ అని చెప్పి అంటారు. కొంతకాలం తర్వాత ఆమె తమ్ముడికి పైన బ్రెయిన్లో ఒక కణితి ఏర్పడింది. ఈ కణితి ఆపరేషన్ చేస్తే తప్ప తీసేయడానికి వీలు లేదని డాక్టర్లు చెప్పినాడు. కానీ అతను వేరే డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేసుకోవడానికి భయపడుతున్నాడు.
అందుకని ఈమె తన తమ్ముడు కోసమని స్వయంగా ఒక 2 సంవత్సరాలు మళ్ళీ సర్జన్ కోర్సు చేసి ఆ బ్రెయిన్ ఆపరేషన్ ఎట్లా చేయాలి ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఆమె మెల్లిమెల్లిగా పరిశోధన చేసి క్లాసులో చేరి మళ్ళీ ఆమె సర్జన్ కింద మారిపోయింది. కాబట్టి ఇంతవరకు కేవలం మందులు ఇచ్చేది, ఇప్పుడు సర్జరీ చేయడం కూడా ఆమెకు వచ్చేసింది. ఇట్లా ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఆమెకు తన ఎడమ వైపున ఒక చిన్న కణితి ఏర్పడినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి నొప్పి విపరీతంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎడమ వైపున బాగా నొప్పి మొదలైంది. కాసేపటికి చూపు మందగిచ్చింది, వినికిడి తగ్గిపోయింది, మాట్లాడడానికి చేత కాలేదు, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. కానీ ఎట్లా ఒకట్లా ధైర్యం చేసి ఆమె అప్పుడు పాత ఫోన్లో ఉండేటివి రింగ్ చేసేటివి, ఆ 811 ఏదో ఒక ఎమర్జెన్సీ నెంబర్, ఆ నెంబర్ కొట్టి ఆమె స్రూదా పడిపోయి తర్వాత ఆమెని హాస్పిటల్కి తీసుకుని పోయి అడ్మిట్ చేసి ఇక్కడ ఉండే ఎడమ వైపు ఉండేటువంటి కణితిని తొలగించినారు. తొలగించిన తర్వాత ఆమెకు ఒక విచిత్రమైన అనుభూతి ఏర్పడింది. ఇప్పుడు ఆమె శరీరం మాదిరి కనపడడం లేదు. అన్నీ ఘన పదార్థాలే, మాంసము, కొవ్వు, ఎముకలు, కానీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో ఉండేటువంటి ఒక శక్తి కేంద్రాల మాదిరి కనిపిస్తున్నాయి. ప్యాక్ ఆఫ్ ఎనర్జీ మాదిరి కనిపిస్తున్నాయి, కానీ వస్తువులు మాదిరి ఆమెకి ఇప్పుడు కనపడడం లేదు. అంతేకాదు బయట వాళ్ళని చూసినా కూడా వాళ్ళందరూ కూడా శక్తి తరంగాలే అనేటువంటి భావన కలిగింది. మేమంతా ఒకటే, అందరం కలిపి ఒకే క్లాసుకు చెందిన వాళ్ళం, అందరం కలిపి శక్తి అనేటువంటి తరగతిలో ఉండేవాళ్ళం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆమెకు దాదాపు జీవన్ముక్తి అనేది లభించింది. ఆ ఫుల్ వీడియో మీకు ఆల్రెడీ మన భగవద్గీత గ్రూప్లో పెట్టాను. మొత్తం వీడియో చూపించడానికి టైం సరిపోదు, కాబట్టి నేను కొద్దిగా ఆ వీడియోని, అసలు మెదడు ఎట్లా ఉంటుంది, ఆ మెదడులో 2 భాగాల గురించి ఆమె ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది చెప్పడం కోసం కొద్దిగా చూపిస్తాను. Quantities of those chemicals. So there was a lot of meaning in my life because I was performing this type of research during the day, but then in the evenings and on the weekends, I traveled as an advocate for NAMI, the National Alliance on Mental Illness. But on the morning of December 10, 1996, I woke up to discover that I had a brain disorder of my own. A blood vessel exploded in the left half of my brain. And in the course of 4 hours, I watched my brain completely deteriorate in its ability to process all information. On the morning of the hemorrhage, I could not walk, talk, read, write, or recall any of my life. I essentially became an infant in a woman's body. If you've ever seen a human brain, it's obvious that the 2 hemispheres are completely separate from one another. And I have brought for you a real human brain. Thank you. So this is a real human brain. This is the front of the brain, the back of the brain with the spinal cord hanging down. And this is how it would be positioned inside of my head. And when you look at the brain, it's obvious that the 2 cerebral cortices are completely separate from one another. For those of you who understand computers, our right hemisphere functions like a parallel processor, while our left hemisphere functions like a serial processor. The 2 hemispheres do communicate with one another. ఇప్పుడు మీరు ఆ బ్రెయిన్ 2 భాగాలు ఎట్లా ఉంటాయో చూస్తున్నారు. కుడి భాగం ఏమిటి, ఎడం భాగం ఎట్లా పనిచేస్తున్న మాట విన్నారు. టైం లేదు కాబట్టి మొత్తం వీడియో చూపించలేదు, మన గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశారు, తర్వాత నిదానంగా దాన్ని చూడండి. కాకపోతే ఆమె ఏం చెప్పింది అనేది ఇప్పుడు అర్థం చేసుకోవడం కోసం మన ప్రయత్నం చేద్దాం. ఇది మన మెదడు యొక్క కుడి భాగము, ఇది ఎడమ భాగం. 2 దగ్గరగా ఉన్నాయి, కానీ విడివిడిగా ఉన్నాయి, అతుక్కొని ఉండవని సంగతి మనకు అర్థమైంది. ఈ కుడి భాగమేమో ప్యారలల్ ప్రాసెసర్, కంప్యూటర్లో ప్యారలల్ ప్రాసెసర్ మాదిరి పనిచేస్తుంది.
ఎడమ భాగం ఏమో సీరియల్ ప్రాసెసర్ మాదిరి పనిచేస్తుందని చెప్పింది. మన కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ సీరియల్ అనే మాట మనం తరచూ వింటాం. పెళ్లిలో సీరియల్ సెట్లు వేస్తూ ఉంటారు. ఆ సీరియల్ సెట్కి ఇచ్చేటువంటి కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఒక ప్లగ్కి ఇది కనెక్షన్ చేసిన తర్వాత ముందు ఒక బల్బుకి సప్లై ఇచ్చి, మళ్ళీ దాంట్లోంచి వచ్చిన వైర్ని ఇంకొక బల్బులోకి పంపించి, మళ్ళీ దాంట్లో ఇంకొక దానికి పంపించి చివరికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చూస్తారు. ఇట్లా వరుసగా అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి ప్రవాహం చేసేదాన్ని సీరియల్ కనెక్షన్ అని చెప్పి అంటాం. దీంట్లో ఒక సమస్య ఏంటంటే, పొరపాటుని ఇక్కడ బల్బ్ కనుక ఫెయిల్ అయినట్లయితే, పని చేయకపోయినట్లయితే ఇక్కడ వరకు ప్రవాహం వచ్చి ఆగిపోతుంది, పూర్తి కాదు. అందుకని అన్ని బల్బులు కూడా వెలగవు. అప్పుడు ఈ బల్బులైనా మార్చాలి, లేక ఇక్కడ సర్క్యూట్ని షార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇట్లా పంపించినట్లయితే మళ్ళీ ఇవన్నీ వెలుగుతాయి. కుడివైపు ఉండేటువంటి మెథడ్ ప్యారలల్ ప్రాసెస్ మాదిరి పనిచేస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ కూడా కరెంట్ కనెక్షన్ ఇస్తారు, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది. కాకపోతే ఒక దాంట్లోంచి ఇంకొక దానికి కాకుండా ప్రతి దానికి మైనస్ కనెక్షన్ ఉంటుంది, ప్రతి దానికి కూడా ఈ ప్లస్ కనెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ విడివిడిగా ప్లస్ ఇవ్వడం జరిగింది, అట్లాగే మైనస్ కూడా ప్రతి దానికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ పొరపాటుని ఇది ఏదన్నా పని చేయకపోయినట్లయితే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అన్నిటికీ విడివిడిగా కనెక్షన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఈ ఆరిపోయిన బల్బుకు బదులుగా ఇవి మొత్తం కరెంటును తీసుకుంటున్నాయి కాబట్టి ఇవి ఇంకా ప్రకాశవంతంగా కూడా పనిచేస్తాయి. ఈ 5 బల్బులు మన మెదడుతో అనుసంధానమై ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు. అందుకే ఎవరికైనా కంటి చూపు కనుక పోయినట్లయితే చెవి వినికిడి చాలా బాగా పెరుగుతుంది, అంటే ఆ శక్తిని మిగిలింది కూడా వాడుకుంటుంది. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాల సహాయంతో మెదడు, కుడి మెదడు మాత్రము ఎప్పుడు తక్షణం ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకుంటుంది. లేక కుడి మెదడు ఎప్పుడు కూడా వర్తమానాన్ని మాత్రమే గమనిస్తూ ఉంటుంది, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది గమనిస్తుంది. వేరే ఎడమ నుండేటువంటి భాగం మాత్రము వర్తమానంలో ఉండదు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఇది భూత భవిష్యత్తుల మధ్య తిరుగుతూ ఉంటుంది, ముందుకు వెనకకి. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు వింటున్నప్పుడు మీరు కుడి మెదడు పనిచేస్తూ ఉంది మీకు, కాబట్టి నేనేం చెప్తున్నాను అనేది వింటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇంకొక వైపు మనకు తెలియకుండానే మనం ఈయన చెప్పింది ఇంకొకసారి ఎక్కడో విన్నట్టుగా ఉంది, లేక టెక్ టాక్స్ అనేది ఇంకెవరో చెప్పంగా విన్నామే అని వెనకకి పోయినా పరిశీలిస్తుంది. లేదా ఇది మనం అనుసరించినట్లయితే భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది, ఇది ఉపయోగపడుతుందా అని ముందుకన్నా పోయి గమనిస్తుంది. లేక మన ఎడమ భాగము కుడి భాగము ఒక వరుస క్రమంలో ఆలోచించడం లేదు. వరుస క్రమం అయితే ఎట్లా ఉండాలంటే నిన్న, ఈరోజు, రేపు అని ఉండాలి, లేక భూత, వర్తమాన, భవిష్యత్ అని ఉండాలి. కానీ అట్లా లేదు. అందుకే మన ఋషులు ఎప్పుడు కూడా కాలాన్ని విభజన చేసినప్పుడు భూత, భవిష్యత్, వర్తమానాలు అని చెప్పంటారు. అంటే మన ఋషులకు ఇదివరకే తెలుసు, మన మెదడులో ఎడం భాగం ఏమో భూత భవిష్యత్తులు లేక ఊహాలోకంలో ఉంటుంది, కుడి భాగం మాత్రం వర్తమానంలో ఉంటుంది. అంతేకాదు ప్రస్తుత ప్రపంచంలో ఉంటుందన్న సంగతి మన ఋషులకు తెలుసు. సరే, ఇది మనకు అర్థమైతే దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే సమాజ స్థితి అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవడానికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు మెలకువగా ఉండినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మెలకువగా ఉన్నాం, మన పరిస్థితి ఏంటంటే ఈ వర్తమానం పనిచేస్తుంది, కుడి భాగం పనిచేస్తుంది, కన్ను, ముక్కు, చెవి పనిచేయడం వల్లనే చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అంతేకాదు ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా అని భూత భవిష్యత్తుల మధ్య కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి రెండు పని చేస్తున్నట్లయితే, రెండు భాగాలు పనిచేస్తున్నట్లయితే అది మెలకువ అని అర్థం. నిద్రలో ఈ వర్తమానము పనిచేయదు, ఈ భూత భవిష్యత్తులు కూడా పనిచేయదు. లేక మెదడు యొక్క కుడి భాగము పనిచేయదు, ఎడం భాగం పనిచేయదు. పెద్ద మెదడుకి చిన్న మెదడు ఉంటుంది, అది పనిచేస్తుంది, అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి. కానీ నేను మాట్లాడేది పెద్ద మెదడు గురించి. పెద్ద మెదడులోని కుడి భాగము, ఎడం భాగం పనిచేయదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అప్పుడప్పుడు కళలు వస్తాయి.
కళలు రాగానే ఈ కళ యొక్క ఫలితం ఏంటి, ఏం జరగబోతుందని చెప్పి ఎవరి దగ్గరకు పరిగెత్తాం. కానీ కళ నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన అంశం ఉంటుంది. మరి కళ వచ్చినప్పుడు వీటి పరిస్థితి ఏమిటి అంటే, మనకు కళ కంటున్నప్పుడు కుడి భాగం పనిచేయదు, అంటే వర్తమానం పనిచేయదు, పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. పక్కనే పాము వచ్చి పడుకున్నా మనకు తెలియదు, కానీ మన ఊహాలోకం పనిచేస్తూ ఉంటుంది, లేక భూత భవిష్యత్తులు అనేటి ఎడమ భాగం మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు సమాధి అంటే ఏమిటి అనేది తెలుసుకుంది. సమాధి స్థితిలోన మన వర్తమానం పనిచేస్తూ ఉంటుంది, భూత భవిష్యత్తులు పనిచేయవు. వాస్తవ ప్రపంచం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, ఊహాలోకం మాత్రం పనిచేయదు. ఇక్కడ కేవలం ఊహాలోకం మాత్రమే పనిచేస్తుంది. అయితే ఆ కళలో ఉన్నంతసేపు అది ఊహాలోకం అని చెప్పి మనకు తెలియదు, అదేదో నిజంగా జరిగిపోయినట్లుగానే భావిస్తాం. మనం ఏదో దొంగతనం చేసినట్లు, మనం పరిగెత్తుంటే వెనక పోలీసులు వస్తున్నట్లు, ఏసీ రూమ్లో పడుకొని కూడా చెమటలు కారిపోతూ ఉంటాయి. కాసేపు అయినాక మనం పెట్టే కేకలు విని పెద్దగా వినపడవు, కొద్దిగా ఊ అని మునుగుతాం. అప్పుడే పక్క వాళ్ళకి తెలుస్తుంది వీడికి ఏదో పీడకాలు వచ్చిందని చెప్పి మెల్లిగా తట్టి లేపుతారు. లేచి ఎక్కడంటే వెనక పోలీసులు లేరు, ఎవరు లేరు, అనవసరంగా పరిగెత్తినాం. కాబట్టి మెలకు వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ ఏమీ లేదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కానీ కళలో ఉన్నంతసేపు మాత్రము మనం నిజంగానే ఆ కళలో ఉన్నాము, అది జరిగిపోయింది అని చెప్పి అనుకుంటాం. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చివరిలో మనకు అవసరమవుతుంది. కళలో ఉన్నంతసేపు అది నిజము అనే భ్రమలోనే ఉంటాము, మెలకు వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ ఏమీ లేదు, మిథ్య అన్న సంగతి అప్పుడు మనకు అర్థమవుతుంది. సరే, దీంట్లో ఈ సమాధి స్థితి అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఊహాలోకానికి అవకాశం లేదు, కేవలం వర్తమానం మాత్రమే ఉంటుంది, అంటే మెలకువతోనే ఉంటాం. అందుకని దీన్ని మెలకువతో కూడిన నిద్ర అని చెప్పి పిలుస్తాడు. ఈ ఎడం భాగం నిద్రపోతుంది, కుడి భాగం మెలకువగా ఉంది, అందుకని దీన్ని మెలకువతో కూడిన నిద్ర అంట. ఎప్పుడైతే మనం ఓంకార ముద్ర, జ్యోతి ముద్ర చేసిన తర్వాత మీట్ లో పెట్టుకోండి, అందరూ మ్యూట్ లో పెట్టండి మైక్రోఫోన్స్, పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. డిస్టర్బ్ అవుతుంది. అవసరమైనప్పుడు ఆన్ చేసుకోండి, అయిపోగానే వెంటనే ఆఫ్ చేసేయండి దయచేసి. మనం ఎప్పుడైతే ఒక సుఖాసనాన్ని తీసుకొని వెన్నెముక నిటారుగా పెట్టి ముందు ఓంకార ముద్రను, తర్వాత జ్యోతి ముద్రను చేసిన తర్వాత అప్పుడు ధ్యానం చేస్తాం. ధ్యానం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం మాత్రమే కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్య ఉండేటువంటి విరామ స్థితిని కూడా గమనిస్తూ ఉండడం. కొంతసేపటికి ఒక నిద్ర లాంటి పరిస్థితి వస్తుంది, కానీ నిజానికి మాత్రం నిద్ర కాదు, నిద్ర పోకూడదు కూడా. అందుకే ఇవి మనం ప్రాతः సమయంలోనే ఏమి తినకముందే చేయాలి. పొరపాటున ఏదైనా తినేసినట్లయితే డెఫినెట్గా నిద్రలోకి జారుకుంటాం. ఎందుకంటే ఏదైనా తిన్న తర్వాత జీర్ణ కోసం పనిచేయాలి, అందుకోసం రక్తం అంతా ఇక్కడికి ప్రవహిస్తుంది, మెదడుకు రక్తం తగ్గిపోతుంది, కాబట్టి నిద్రలోకి జారుకుంటాం. అందుకని ఏమీ తినకుండా ఉండే టైంలోనే దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అయితే చాలామంది సమాధి స్థితి అంటే ఇంక ఏమీ ఆలోచన లేకుండా ఉండడము అని చెప్పి అనుకుంటారు. అది పొరపాటు. ఆలోచన ఉంటుంది, కాకపోతే కుడి మెదడు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, వర్తమానం మాత్రం పనిచేస్తూనే ఉండాలి. కావాలని ఒక చీకటి గదిలో ఉండమని చెప్పాను, ఎందుకంటే జ్యోతి ముద్ర మనం ప్రయత్నం చేసినప్పుడు వెలుతురుండే గదిలో కనుక ప్రయత్నం చేస్తే మనకు ఆ లోపల ఉండే చిన్న మిణిగురు పురుగు లాంటి అది కనపడకపోవచ్చు. మిణిగురు పురుగులు పగలు కూడా ఎగురుతూ ఉంటాయి, కానీ వాటిని మిణికి అనే కాంతిని మనం పగలు చూడలేము, రాత్రి మాత్రమే చూడగలుగుతాం. అందుకని చీకటిగా ఉండేటువంటి గదిలోనే దీన్ని జ్యోతి ముద్రను ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేస్తున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి, వాటి మధ్య విరామాన్ని కూడా గమనిస్తూ ఉండండి. అంతేకాని ఊహాలోకంలోకి మాత్రం పోవద్దు. అట్లా గమనిస్తూ ఉండినప్పుడు సడన్గా దూరంగా మనకి ఏదో ఒక గంట టంగ్ అని వినిపిస్తుంది. వెంటనే కుడి మెదడు అది ఎప్పుడు అనాలిసిస్ చేస్తుంది, కాబట్టి ఆ కుడి మెదడు ఏం చేస్తుందంటే ఈ గంట ఎక్కడిది, ఏ పక్క నుంచి వచ్చింది, ఇది చర్చి గంటనా లేక గుడి గంటనా లేక రైల్వే స్టేషన్ గంటనా అని అనాలిసిస్ చేస్తుంది.
చేసిన తర్వాత తనకు ఉండేటువంటి పూర్వ అనుభవంతో దాన్ని ఐడెంటిఫై చేసి, ఓ ఇది గుడి గంట కాదు, చర్చి గంట కాదు, రైల్వే స్టేషన్లో గంట, 4:30కి మార్నింగ్ హైదరాబాద్కి పోయే ప్యాసింజర్ వస్తుంది, దానికోసం అని తెలుసుకొని అక్కడితో ఆగిపోవాలి. కానీ ఈ ఎడమ భాగాన్ని ఉపయోగించి రైల్వే స్టేషన్కి పోయి, ఇప్పుడు ట్రైన్ వచ్చి ఉంటుంది, ట్రైన్ ఆగింది, అందరు దిగుతున్నారు, ట్రైన్ అందరు ఎక్కారు, ట్రైన్ ముందుకు పోయింది, నెక్స్ట్ స్టేషన్ చేరుకుంటుంది అని ట్రైన్ వెంబడి పరిగెత్తకూడదు. అంటే ఊహాలోకంలోకి మాత్రం పోకూడదు. ఏమి జరుగుతున్నా ప్రస్తుత కాలంలో చూస్తుండండి, వింటుండండి, తప్పేం లేదు. కానీ దాని వెంబడి ఆలోచన తరంగాలకు ముందు పోకుండా ప్రశాంతంగా గమనిస్తూ ఉండడం మాత్రమే చేయాలా, దాని వెంట పరిగెత్తకూడదు. అది సమాధి స్థితి. సమాధి స్థితిలో వర్తమానం ఉంటుంది, వాస్తవ ప్రపంచం ఉంటుంది, ఊహాలోకం మాత్రం రానివ్వకూడదు. అని దీనికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేసినప్పుడు మనకు ఎటువంటి అనుభూతులు కలుగుతాయనేది మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. టైం అయిపోయింది కాబట్టి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురుగారు. జై శ్రీరామ్.